కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేయలేదేం? కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం, ఇంకా కేసే నమోదు చేయలేదు. సో ఇందులో ప్రధానంగా నిన్న జరిగిన ప్రచారంలో ఒక కొత్త అంశాన్ని రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జూబ్లీహిల్స్ ఎజెండా ఏంది అంటే, జూబ్లీహిల్స్ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అధికార పార్టీ అయితే జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఒక మేనిఫెస్టోని ప్రకటించాలి, మేము అధికారంలో ఉన్నాము, మళ్ళా మేము గెలిస్తే మీకు ఈ పనులు చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, మీ సమస్యలను తీరుస్తాము, మీ బాధల్లో అండగా ఉంటాము అని చెప్పాల్సిన అధికార పార్టీ నిన్న ఎమోషనల్గా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయాలు ఎప్పుడు కూడా మనం ఊహించని విధంగా ఆయన ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి దాని మీద చర్చ జరిగేటట్టు, అసలు విషయాన్ని పక్కదారి పట్టేటట్టు. ఇప్పుడు ఏం చేస్తాయి అంటే అందరూ కూడా దీని మీదనే మాట్లాడాలి. ఎందుకు? కాళేశ్వరం కేసు గురించి ఈయన ప్రస్తావించాడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాని మీదనే మాట్లాడాలి. సో అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా దాని మీదనే మాట్లాడాలి. ఇప్పుడు అసలు జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు ఏందనేది మొత్తం పక్కదారి పట్టాలి. సో ఇది ఈరోజు రాజకీయంలో రాజకీయ నాయకులకు ఆ ప్రాంత ఓటర్లను ఓటు అడిగే ముందు ఆ ప్రాంత ఓటర్లకు ఓటు వేస్తే ఏం లభిస్తుంది అని చెప్పకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని డైవర్షన్ చేసి సో ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాకైతే అనిపిస్తున్నది. మరి మీకేమనిపిస్తుంది? ఇది వాస్తవానికి కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయలేదేం? ఇది ఎవరిని ప్రశ్నించాలి? జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ కేసీఆర్లను అరెస్ట్ చేయడం పైన జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎలాంటి బాధ్యత ఉంటుంది? జూబ్లీహిల్స్ ఓటర్లను సంబంధించి జూబ్లీహిల్స్ ఓటర్లు రక్షించాలి, ఎవరిని రక్షించాలి అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వము, ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము. కేసీఆర్కు లొంగకపోవడం నిజమైతే 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైన స్పందన లేదని వెల్లడి. ఇది వాస్తవమే అనుకుందాం. ఈ 11 లోపు ఎఫ్ఐఆర్ ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న డిమాండు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు ఉప ఎన్నికలు 11 రాగానే మీకు కాళేశ్వరం గుర్తుకొచ్చింది, ఉప ఎన్నికలు రాగానే బీజేపీ చేయని పనులు గుర్తుకొచ్చినాయి. మరి మీరు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడు అసలు కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాము, కాళేశ్వరం కేసుని బీజేపీ వాళ్ళు కోరినట్టే సిబిఐకి అప్పగించాము అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు అర్ధరాత్రి పూట ఈయన ఇది సిబిఐకి ఇస్తున్నారన్న సంగతి కనీసము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియదు. ఆ రోజు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది, దాని మీద చర్చలు జరిగినాయి. ఆ ప్రధాన ప్రతిపక్షము, అధికార పక్షము, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరూ దాని మీద చర్చించారు. చర్చించిన తర్వాత అందరూ ఆశించింది ఏంది అని అంటే దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ వేస్తారా, లేదా పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ నివేదిక ఇచ్చారు కాబట్టి అదొక జస్టిస్ ఇచ్చిన కమిటీ నివేదిక కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారు అని అర్ధరాత్రి వరకు అంతా ఉత్కంఠంగా చూస్తే రేవంత్ రెడ్డి ఏం చేశారు అని అంటే దాన్ని ఎవ్వరికీ కనీస సంప్రదింపులు లేకుండా కాంగ్రెస్ వారికి కూడా ఇంత సమాచారం లేకుండా నేను దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నాను అన్నారు. సో సిబిఐకి ఇవ్వమని బీజేపీ కోరింది కాబట్టి వాళ్ళు అడిగినట్టు చేస్తున్నాము అన్నారు. మరి సిబిఐకి ఇవ్వమని బీజేపీ కోరింది అని అడిగినట్టు చేస్తున్నామంటే మరి బీజేపీ అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతోటి కుమ్ముక్కయ్యాడని చెప్తున్నారు. మరి బీజేపీ కోరినట్టు రేవంత్ రెడ్డి అనేక విషయాల్లో ఆయన వ్యవహరించడం లేదు. వీళ్ళకు అంటే ఈడ జరిగేది ఏంటి అంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు నచ్చిన అంశాలను జనం మీద రుద్దుతూ అగో మేము వాళ్ళు కోరినట్టు, అసలు బీజేపీ కోరినట్టు మీరెందుకు ఇవ్వడము? బీజేపీ 100 కోరుతుంది, రేపు రేవంత్ రెడ్డిని దిగిపోమని కూడా చెప్తున్నది. మరి బీజేపీ కోరినట్టు రేవంత్ రెడ్డి చేస్తాడా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సో ఓవరాల్గా కేసీఆర్ను అరెస్ట్ చేయలేదేమి, కేటీఆర్ను అరెస్టు చేయలేదు అనేది ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అంశము ఏంటి? ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ప్రజలకు ఇవ్వాల్సిన హామీ కేటీఆర్ కేసీఆర్లను అరెస్ట్ చేయలేదని చెప్పడమా, లేదా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్కి కావాల్సిన అభివృద్ధి చేస్తాము, జూబ్లీహిల్స్ కావాల్సిన అభివృద్ధి స్పష్టంగా ఇన్ని మురికివాడలు ఉన్నాయి, ఇంతమంది మైనార్టీలు ఉన్నారు, ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, ఇంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, ఇంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు, ఇంతమంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం పలానా డెడ్లైన్ లోపు వచ్చే 1 ఇయర్ లోపు
లేదా 2 సంవత్సరాల లోపు ఏంది గత సాధారణ ఎన్నికల్లో ఏం ప్రకటించారు వీళ్ళు? డిసెంబర్ 9 తర్వాత 100 రోజుల్లోపు మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఒక డెడ్‌లైన్ ప్రకటించి మరీ ఎన్నికలకు పోయారు. జనాలు కూడా నిజమని నమ్మారు. ఆ డెడ్‌లైన్ లోపు మనకు అన్నీ ఈ 6 గ్యారంటీలు అమల్లోకి వస్తాయి. ఇంకా మనం మరింత సంతోషంగా ఉంటాం. మరింత సంక్షేమం లభిస్తుంది. మరింత అభివృద్ధి కొనసాగుతుందని జనం నమ్మారు. కానీ ఏం జరిగింది? ఆ డెడ్‌లైన్ అనే దానికి అసలు ఆ డెడ్‌లైన్ డెడ్ అయిపోయింది. ఇంకా డెడ్‌లైన్‌కు లైవ్ అనేది లేదు. ఇప్పుడు అది డెడ్ అయిపోయింది. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయో తెలవదు. వాటి అమలు ఎలా ఉందనేది తెలవదు. ఇంకా నిన్న పొన్నం ప్రభాకర్ అయితే నేను తులం బంగారం అనేది మీరు మర్చిపోండి, అది అమలయ్యే ప్రసక్తే లేదు. 2500 ఇస్తాము, కానీ ఎప్పుడు ఇస్తామనేది దానికి డెడ్‌లైన్ లేదు. ఎన్నికల చివరి నెలలో ఇచ్చినా కూడా మేము అమలు చేశామని చెప్పొచ్చు. సో ఇట్లా ఇచ్చిన గ్యారంటీలకు ఈరోజు డెడ్‌లైన్ ఆ రోజు ప్రకటిస్తేనే అమలు లేదు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము గెలవాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఏం చేయాలి? జూబ్లీహిల్స్ ప్రజలకు ఇగో మేము వచ్చే 6 నెలల్లో, వచ్చే 1 ఇయర్‌లో, వచ్చే 2 సంవత్సరాల్లో మీకు దఫాదఫాలుగా ఇమ్మీడియట్‌గా చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి. దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి. ఇవన్నిటిని మేము చేస్తామని ప్రజలను కన్విన్స్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ తమ దగ్గర నిధులు లేవు కాబట్టి, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి, కొత్త హామీలు ఇస్తే జనాలు నమ్ముతారో లేదో తెలియదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాలను, అంటే రేవంత్ రెడ్డికి జనం మీద కంటే ఎంతసేపటికి రాజకీయం మీద, రెచ్చగొట్టడం మీద, వాళ్ళని పక్కదారి పట్టించడం మీద ఉన్న నమ్మకము, జనాలకు సంక్షేమం చేస్తే, అభివృద్ధి చేస్తే ఓట్లేస్తారు వాళ్లకు అన్న నమ్మకం ఆయనకి ఏ కోశన లేదు. అందుకనే ఈరోజు కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేయడం. అసలు కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ చేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టే పద్ధతిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు దేని గురించి ఆలోచించాలి? అసలు ఇట్లాంటి ఈ ఉద్వేగభరితమైన, ఆవేశపూరితమైన, రెచ్చగొట్టే ఇట్లాంటి ప్రకటనలు చేయడం వల్ల రెచ్చిపోతే ఎవరికి నష్టం? అసలు కేసీఆర్, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం లాభం? ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, జూబ్లీహిల్స్కు ఈ కేటీఆర్, కేసీఆర్ను అరెస్ట్ చేయడం వల్ల రూపాయి ఏమైనా లాభం ఉందంటే నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు జైలుకి పోతారు, కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు రూపాయి వచ్చేది లేదు. వాళ్ళ జేబులకు ఒక సంక్షేమ పథకం పెరిగేది లేదు. మేము మీకు ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చాము, ఈసారి మరిన్ని పెంచుతాము, అది చెప్పండి. లేదా పెన్షన్లు మేము హామీ ఇచ్చాము, వచ్చే 6 నెలల్లో ఈ పెన్షన్లను మేము పెంచబోతున్నాము. దివ్యాంగులకు పెన్షన్లో హామీ ఇచ్చాము, 4000 నుంచి 6000 చేస్తామని, అది అమలు జరగలేదు. రేపు పెంచబోతున్నాము. జూబ్లీహిల్స్కు ఒక గురుకుల పాఠశాలను తీసుకొస్తాము, ఒక మైనార్టీ గురుకుల పాఠశాలను ఇంక ఏర్పాటు చేస్తాము. జూబ్లీహిల్స్లో అనేక మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఈ స్ట్రీట్ వెండర్స్కు ఒక పక్కా ప్రణాళిక తయారు చేసి అందరూ ఒక పెద్ద మార్కెట్ను తయారు చేసి స్ట్రీట్ వెండర్స్ అందరికీ అక్కడ పర్మనెంట్గా ఒక అవకాశం కల్పించి వాళ్లకు ఉపాధికి భద్రత కల్పిస్తాం. ఇట్లాంటి ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఉండాల్సిన ఒక రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఏం చేస్తుందంటే, చేతగాక చెప్పేవి ఏమి లేక ఈ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ను 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, కేసీఆర్ను 11 లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు? మరి నిజంగానే నమోదు చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఢిల్లీలో పోయి ఆ సిబిఐ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలి. లేదా పార్లమెంటులో వీళ్ళకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు మీరు వాళ్ళని అరెస్టు చేయడం లేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదని ఈ రోజుకు ఒక్క ఎంపీ అడిగిన పాపన పోలేదు. వీళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళు 8 మంది ఉన్నారు. మరి మీరు సిబిఐకి ఇచ్చాము, సిబిఐ ఏం చేస్తున్నది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అని ఈ రోజు వరకు ఈ రేవంత్ రెడ్డి, ఇంత తెలివికల రేవంత్ రెడ్డి, ఇంత తెలివికల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు సోయలేదు అనేది ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి. ఇంకా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదు. గవర్నర్ అనుమతి కోరి 2 నెలలు. మీరు 42% రిజర్వేషన్ల మీద బీసీల కోసము గవర్నర్కు ఒకటి పంపించి ఈ రోజుకు అది అమలు జరిగిందా? మరి దాన్ని ఎందుకు ప్రస్తావించరు? అసలు జూబ్లీహిల్స్లో ప్రస్తావించాల్సింది ఏంది? బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ల మీద
గవర్నర్ దగ్గరికి పంపించడం దాన్ని ఆమోదించలేదు. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల కోసం పంపించాము, దాన్ని ఆమోదించలేదు. మరి జనాలకు ఉపయోగపడేటివి బీసీలకు మీరు బీసీ క్యాండిడేట్ పెట్టారు. మరి అక్కడ ఉన్న బీసీలకు అక్కడ గంగపుత్రులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, 80% ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నారు. మరి వాళ్ళకు ఉపయోగపడే దాని గురించి ప్రశ్నించాలన్నా, కేటీఆర్ను అరెస్టు చేసి దాని గురించి ప్రశ్నించాలా? అసలు రేవంత్ రెడ్డి ఎజెండా ఏముండాలి? ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళని అరెస్టు చేయడమా, లేకపోతే జనాలకు ఉపయోగపడే అంశాల మీద కేంద్రాన్ని నిలదీయడమా, లేదా ప్రతిపక్షాలు ఈ ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి అని ప్రజలను చైతన్యం చేయడంలోన? అసలు రేవంత్ రెడ్డి ఎజెండా ఏంది అంటే, ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో అరెస్టుకు 2 నెలలు అయింది. మరి నిన్న ఏం చేశారు వీళ్ళు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ క్యాబినెట్ గవర్నర్కు ఒకటి పంపించింది. పంపిస్తే గవర్నర్ దానికి ఆమోదం తెలిపారు. ఈరోజు 2 పిల్లల నిబంధనను స్థానిక సంస్థలలో ఇంకా ఎత్తివేస్తూ ఒకటి ఉత్తర్వు వచ్చేసింది. రేపటి నుంచి వెళ్ళి ఎంతమంది పిల్లలున్నా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా కూడా వాళ్ళు పాల్గొనవచ్చు, నామినేషన్లు వేయవచ్చు, పోటీలో నిలబడవచ్చు. మరి దీనికి గవర్నర్ ఆమోదం పలికాడు కదా, మీరు ఆర్డినెన్స్ చేసి పంపారు కదా. మరి ఈ దాని మీద గవర్నర్ కేసులో ఇంకొకసారి మీరు ఎందుకు ఆయనకు ఈ రోజు వరకు ఆడికి పోయి ఎందుకు ధర్నా చేయలేదు? గవర్నర్ దగ్గరికి పోయి కేటీఆర్ తోటి బీజేపీకి ఉన్న లాలూచి ఏంటి, ఈ దాని మీద ఎందుకు మీరు ఇప్పటి వరకు అరెస్టుకు అనుమతి కోరినాము, ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని ఎందుకు ధర్నా చేయలేదు? గవర్నర్ మీద మేము అనుమతి కోరితే, ఈ ప్రభుత్వం అనుమతి కోరితే గవర్నరు ఒక నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించట్లేదని హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు కార్తీక పౌర్ణమి, చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అంటారు అంటే, మనకు చిత్తశుద్ధి లేకుండా శివుని పూజ చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితం లేదు, మనం శివుని మీద భక్తి లేకుండా మనం హడావుడి చేస్తే ఎలాంటి ఫలితం లేదు అని ఏ విధంగా అయితే పురాణాలు వేదాల్లో చెప్తారు, మనం పెద్దలు చెప్తారో, ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు అచ్చం ఇట్లాంటివే. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏం లేదు. జనాలను ఎప్పుడైనా తప్పుదారి పట్టించాలి, రెచ్చగొట్టాలి, వాళ్ళలో ఒక కొత్త చర్చ పెట్టాలి. అసలు చర్చను, అసలు ఎజెండాను, అభివృద్ధిని, సంక్షేమాన్ని మొత్తం సంకనాకించాలి. ఈ పద్ధతిలో రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన ఎజెండాను పక్కాగా అమలు చేస్తున్నాడు. ఇక ఈ 2-3 రోజులు కూడా ఆయన చెప్పేది ఏమీ లేదు, ఆయన ఇచ్చే నిధులు లేవు, చేసే అభివృద్ధి లేదు. కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళని టార్గెట్ చేసుకొని ఆయన ప్రచారం కొనసాగబోతుంది. అంతకు మించి ఏం లేదు. నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వచ్చే డోర్కు వచ్చే క్యాంపెయినర్లను, అరే మీకు అసలు మా గురించి మాట్లాడమంటే మీరేం మాట్లాడుతున్నారు, మీ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు, మీ నాయకుడికి తెలివి లేదా, మీకేమన్నా తెలివి లేదా, మరి మీరు మీ నాయకుడికి చెప్పడం, మా జూబ్లీహిల్స్ గురించి మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మాకేమొస్తుంది, మా ఇంటికి ఏమొస్తుంది, మా జూబ్లీహిల్స్కి ఏమొస్తుంది? మా జూబ్లీహిల్స్లో ఏంది స్తంభాలు లేకపోతే స్తంభాలు వస్తాయా? కేటీఆర్ అరెస్టు చేస్తే, కేసీఆర్ని అరెస్టు చేస్తే? లేకపోతే డ్రైనేజీ సమస్య ప్రతి డివిజన్లో ఉన్నది. జూబ్లీహిల్స్లో అతిపెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజీ సమస్య. ఈ డ్రైనేజీ సమస్య తీరుతుందా? ఈరోజు వర్షం కొట్టిందంటే 2 మీటర్ల ఎత్తున డ్రైనేజీలు పొంగుతున్నాయి. ఇది సెలబ్రిటీలు ఉండే ఒక ప్రధానమైన నియోజకవర్గం. ఇక్కడ సినిమా వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, రాజకీయ ప్రముఖులు ఉంటారు, బిజినెస్ టైకూన్లు ఉంటారు. ఇట్లాంటి ప్రదేశాల్లో ఏంది మొత్తం గుంతలు పడ్డ రోడ్లు, నిత్యం పొంగే డ్రైనేజీలు, ఎక్కడికెక్కడ కంపు కొట్టే మురికివాడలు, ఇలాంటి పరిస్థితిని మార్చి జూబ్లీహిల్స్ని మేము ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేస్తామని హామీలు ఇవ్వకుండా మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్కు ఏమిటికి వచ్చారు? కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇదేమన్నా రిఫరెండం ఎన్నికనా అని ఈరోజు కనుక జూబ్లీహిల్స్ ప్రజలు అధికార పార్టీని, ఎప్పుడైనా ప్రజలు నిలదీయాల్సింది అధికార పార్టీని. ఎవరు అయితే మనకు వడ్డించే వాళ్ళు ఉన్నారో ఆ వడ్డించే వాళ్ళని ప్రశ్నిస్తే ఆ వడ్డింపులో ఉన్న అవకతవకలు కానీ, అన్యాయం కానీ, పక్షపాతం కానీ బయటికి వచ్చేస్తుంది. కానీ ఈ వడ్డించే వాళ్ళని పక్కన పెట్టి వంట చేసేవాడినో, లేకపోతే అక్కడ ఎదురుగా చూసేవాడినో, లేదా ఈ వడ్డింపులకు సంబంధించి ప్రశ్నించే వాళ్ళను మనం ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. నాకు తెలిసి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకొని
మీ ప్రచారము మార్చుకోండి. మీ మీ ముఖ్యమంత్రి మాకు స్పష్టమైన హామీ ఇవ్వమనండి. ఏమి హామీ కావాలి? ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, మైనార్టీలకు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మా ఇంట్లోకి వచ్చేది ఏం లేదు, అది అజారుద్దీన్ ఇంట్లోకి వస్తుంది. నిజంగా మైనార్టీల సంక్షేమం కోసం ఇంతవరకు అజారుద్దీన్ పాటుపడ్డది లేదు, మైనార్టీల గురించి ఆయన కొట్లాడింది లేదు. కాబట్టి మాకు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పండి. మైనార్టీలకు జూబ్లీహిల్స్లో 2 గురుకులాలు పెడతారా? మైనార్టీలకు షాదీ ముబారక్ మీరు ఇచ్చిన తులం బంగారం ఇస్తారా? మైనార్టీలకు వక్ఫ్ భూములు ఇక్కడ ఏది శ్మశాన వాటికలు లేవు, ఆ శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తారా? మైనార్టీలకు ఇందిరమ్మ ఇళ్లను ఎన్నింటిని కేటాయిస్తారు? మరి నిరుపేదలకు ఏం చేస్తారు? ఇట్లాంటి ప్రశ్నలు ఇంటి దగ్గరికి వచ్చి పోలింగ్ చీటు ఇచ్చే వాళ్ళ గల్లా పట్టుకొని ఈరోజు అడిగితే ప్రభుత్వం యొక్క ఎజెండా మారుతుంది, ప్రభుత్వం యొక్క ప్రచారం మారుతుంది. ఈ తప్పుదారి పట్టించి జనాలను రెచ్చగొట్టే ఈ ప్రసంగాలు మారుతాయి. నిజమైన అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ప్రజల యొక్క ప్రగతి మీద చర్చ జరగాలి, ప్రచారం జరగాలి, ఎజెండా నిలబడాలి. సో ఈ రకంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు నాకు తెలిసి ఇప్పుడే సరైన సమయము, ఇదే సరైన సందర్భము. సో ఈ సందర్భంలో ఇలాంటి వాటిని రేపటి నుంచి కిషన్ రెడ్డి, కేటీఆర్ ఏం మాట్లాడతారు? అసలు రేవంత్ రెడ్డికి ఏమైనా తెలివి ఉన్నదా, దమ్ముంటే ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదని వాళ్ళు మాట్లాడతారు. సిబిఐకి ఏమైనా నిన్ను ఎవడు అడిగిండా? నీకు వాళ్ళ మీద నీ చేతిలో చర్యలు తీసుకునే దమ్ము లేక నువ్వు సిబిఐకి అప్పగించడం, సిబిఐ దగ్గర నీ ఒక్క కేసే ఉన్నదా? 100 కేసులు ఉన్నాయి. కాబట్టి 100 కేసులు ఉన్నప్పుడు సిబిఐకి ఇస్తే ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఎంక్వైరీ చేస్తారు. నువ్వు ఇయ్యంగానే వెంటనే సిబిఐ రాదు అని రేపు బీజేపీ వాళ్ళు చెప్తారు. సో అంత చర్చ అంతా ఏం జరగబోతుంది? అసలు జూబ్లీహిల్స్ యొక్క ప్రజల సెంట్రిక్గా జరగాల్సిన చర్చ కేటీఆర్, కేసీఆర్ కేసులు, అవినీతి. ఇన్ని రోజులైంది, రెండేళ్ళు దగ్గర పడుతుంది. ఒక్కరిని ముట్టుకున్న మరి 2 ఏళ్ళు అధికారంలో నువ్వు తలగబడి ఉన్నావు. మరి ఇంతవరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు పక్కన చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఉన్నది. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరులను జైల్లో పెడతామన్నారు. ఇప్పటికో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టిర్రు, నిన్న చూస్తే జోగి రమేష్ని జైల్లో పెట్టిర్రు, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టిర్రు, ఆఫీసర్లను ధనంజయ రెడ్డిని జైల్లో పెట్టిర్రు. ఇట్లా అనేక మందిని వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. వాళ్ళ విచారణను చేస్తున్నారు, కోర్టులో వేస్తున్నారు, కోర్టులో రిమాండ్ జైలుకు పంపిస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి అవినీతి కార్యక్రమాల మీద మరి మీరేం చేసిర్రు ఇప్పటి వరకు? ఈ 2 ఏళ్లలో ఇంత తవ్వి, ఈ కొండనంతా తవ్వి కనీసం ఒక్కరినైనా కోర్టు మెట్లైనా ఎక్కించగలిగిరా? మీ మీదనే ఇక రివర్స్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. మీరు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితిలో, పార్టీ ఫిరాయింపుల మీద మీరు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి అభివృద్ధి ఎజెండాను, సంక్షేమ ఎజెండాను పక్కన పెట్టి ఈ కేసీఆర్, కేటీఆర్ల పేరు మీద బీజేపీని, జనాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలి. జనాల కేంద్రీకృతంగా అభివృద్ధి పైన, సంక్షేమం మీద చర్చ జరిగేలా ఈ ప్రచారం ఉండాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఈ జూబ్లీహిల్స్ ఓటర్ల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గల్లా పట్టుకొని అసలు మీరు ఏం ప్రచారం చేస్తున్నారు, మీరు ఏమిటికి వచ్చారు, మీ నాయకుడు చేస్తున్న దిక్కుమాలిన ఆ ప్రకటనలు ఏంటి, మా కోసము మీరు ఆ ప్రకటనలు చేయించండి, మాకేం చేస్తారో చెప్పమని అని అడిగితే ఎజెండా మారుతుంది, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆగిపోతాయి. లేకపోతే కేవలము జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుని ఈ రాజకీయాలు కొనసాగుతాయి. జనాలు ఇలాంటి దరిద్రంలోనే, ఇలాంటి సమస్యల్లోనే ఇంకా కొట్టుమిట్టాల్సి వస్తుంది. ఉప ఎన్నికలు వచ్చినప్పుడన్నా కనీసం ఎంతో కొంత లబ్ధి జరిగే విధంగా ఇది జనం కోసం ఉపయోగపడే ఉప ఎన్నికలు అంటే ఉపయోగపడే ఎన్నికలుగా మారితేనే అప్పుడు జనానికి దీనివల్ల ఒక ఫలితం లభిస్తుంది. లేకపోతే ఇది రాజకీయ నాయకులకు మాత్రమే ఫలితంగా మారబోతుంది. దీని మీద అందరూ ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరిగ్గా నిలదీసే ప్రయత్నం చేస్తే మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో నిజమైన లబ్ధి చేకూరుతుంది.